అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఉదయం నుంచి సాకూరు, ఇందుపల్లి, గున్నెపల్లి అగ్రహారంలో వివిధ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా మధ్యాహ్నం నుంచి పట్టణంలో సీసీ రోడ్లకు కానీ, బీటీ రోడ్లకు కానీ, అదేవిధంగా ఈ కమ్యూనిటీ హాల్ని కూడా ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. గత 5 సంవత్సరాల కాలంలో అమలాపురం నియోజకవర్గంలో అభివృద్ధి విషయంలో ఎక్కడా కూడా జరగని విధంగా, ఏ నియోజకవర్గంలోనూ కూడా జరగని విధంగా అమలాపురం నియోజకవర్గంలో అభివృద్ధి జరిగింది. మొత్తం పూర్తి స్థాయిలో రోడ్లన్నీ కూడా అభివృద్ధి చేసుకున్నాం. మొన్నే 2 రోజుల క్రితం కేంద్ర మంత్రి వాళ్ళు నితిన్ గడ్కరీ గారిని కలిసి దాదాపు 200 కోట్లకు సంబంధించినటువంటి రోడ్లని ప్రపోజ్ ఇవ్వడం జరిగింది. అయితే ఆయన సమయం తక్కువ ఉంది కాబట్టి, ఇప్పటికే చాలా ఎక్కువ ఇచ్చాను కాబట్టి, మంత్రిగా మీరు వచ్చారు కాబట్టి మీరు ఏదో ఒక రోడ్ సెలెక్ట్ చేసుకోమని చెప్పారు. నేను బండమూరు లంక నుంచి సామంతపురం వయా కొమరగిరి పట్టణం దాదాపు 36 కోట్ల రూపాయల రోడ్ని ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈదరపల్లి, నల్లవంతెన బ్రిడ్జికి సంబంధించిన ప్రపోజల్ కూడా దాంట్లో పెట్టాం కాబట్టి ఆ 2 శాంక్షన్ చేయని చెప్పడం జరిగింది. దాదాపు 45 కోట్లు వెంటనే గడ్కరీ గారి సంతకం పెట్టి ఈ మీరు చెప్పిన వర్క్స్ శాంక్షన్ చేస్తామని చెప్పడం జరిగింది. వారికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. ఆ తొందరలోనే బహుశా 2 రోజుల్లో అవి పూర్తి స్థాయిలో మాకు ఇచ్చేస్తాయి. తర్వాత సిఎస్ గారి దగ్గర కూర్చుని జీవో తీసుకుని బహుశా ఎన్నికల కూడలపై దానికి శంకుస్థాపన కార్యక్రమం ఏర్పాటు చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.